పండు అరే ఎవడా నువ్వు? పండు వాళ్ళ ఫ్రెండ్ అంకుల్. ఎందుకు వచ్చినావురా నువ్వు? టీచర్ నేర్చుకోవడానికి వచ్చిన. వానికే రాదు నీకే నేర్పిస్తాడు వాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మా దోస్తులను అవమానించద్దని చెప్పి. సరేనా ఏమొద్దు తిన్నావు ఫ్రెండ్ నువ్వు? నువ్వేం చేసినావు? పీకి కథలు కట్టినావు. అరే ఆ స్పెట్స్ తీసేరా ఫస్ట్, చూడలేకపోతాను నేను. చూడక వాళ్ళ అరే ఏం చేస్తున్నావురా? ఆ తిరుడేంది, ఆ నెక్కేంది, ఆ జుట్టు ఏంది, అంత నా సంపాదన మీదే ఉన్నది కదా ఇదంతా. ఎందుకు ప్రశాంతంగా కూడా తినలేవు. తినా నేను నేనే కదా అంత సంపాదించి పెట్టింది. తినకుండా వెళ్ళిపోయింది పండు. అరే కాదురా, వాడు 2 సార్లు దొబ్బి తిన్నాడు. అరే పెళ్లి చేసుకోరా? నడు నేను పెళ్లి చేసుకోవడం ఏంది? ప్రేమించైనా పెళ్లి చేసుకో. ఆ ముచ్చట కూడా తీరింది. నిఖిత అని చెప్పి బట్టలు దింపుకొని లవ్ చేసాను. పండు 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 బార్బీకి చికెన్ తిందామని చెప్పింది. చికెన్ ఆమె తినేసి చేతిలో బార్బీ డాల్ పెట్టి పోయింది. అరే పండు ఏం చేస్తున్నారు నువ్వు? బయట పెళ్లికి పోతుంటే మీ కొడుకు ఏం చేస్తున్నాడు అని నన్ను అందరు అడుగుతున్నారు. బయట తిరగాలంటే ఇజ్జత్ పోతున్నారు అదంతా. ఇజ్జత్ అనిపిస్తుంది నేను చెప్పాను. నాకు ముందు అసలు డెలికేటెడ్ మైండ్. ఇంకోసారి మీ దోస్తులు అడిగితే ఏం చేస్తున్నాడు అంటే మీ కొడుకు మన అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పి. చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకోరా అంటే డీజేలు అవుతా అని అన్నావు. డీజే అవ్వలేదు, ఏమవ్వలేదు. డీజే ఎవరు అంటే ఈజీగా ఉందండి. ఏదో ఒక రోజు డీజే అయినాక నువ్వు నా పైసలతోనే తింటావు. అది గుర్తుపెట్టుకో. డీజేలు అవుతా అని అంటున్నావు. డీజేలో 1 రూపాయి సంపాదించింది లేదు, నేను తిన్నది లేదు. నువ్వు అంటే పైసలు అంటే కదా. మొదటి గడికి మొత్తం పైసలు కట్టుకొని పోతావే ఎందుకు? అసలు డెలికేట్ మైండ్ ఇలాంటివన్నీ నాకు చెప్తారు. అమ్మ నువ్వైనా చెప్పమ్మా. జిమ్ వాళ్ళు పైసలు డాడీ. జిమ్కి వెళ్తా అని చెప్పేసి 10,000 కట్టించినావు కదా. జిమ్కి వెళ్ళింది లేదు, ఏం లేదు. ఊకో డాడీ, నువ్వు 10,000 పట్టుకున్నావు. ఇప్పుడు పోతా జిమ్ పోయి బాడీ పెంచి డీజే ఆపరేటర్ అవుతా. ఆ పైసలు నీకు మళ్ళీ నీకు ఇస్తా. ఎప్పుడు ఇస్తావో ఏమో నువ్వు. అదే టాపిక్ ఎందుకు ఒక్కొక్క ఫోన్ చేస్తున్నా అప్పించటోళ్ళక. నాకు ఇక్కడ దినాలకు వచ్చినా అన్న ఏం పాటలు పెట్టాలో అర్థం కావట్లేదు. జర చెప్పరా. అదే దినాలకంటే ఏం పాట పెడతారా? యూట్యూబ్ లో పోవాలి, ఆ నలుగురు సాంగ్ అని కొట్టాలి, వింటారు, చూస్తారు, ఏడుస్తారు, పోతారు. ఇంకొక ఫోన్ చేయకరా నాకు. అసలు నా డెలికేటెడ్ మైండ్. అరే ఏమ్రా, పూరీలను తీసుకొని పప్పులో తిరుగుతున్నావట? అట్లుంటది మరి మనతోటి.